మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పటికి ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. లగ్డీ కాపూల్లోని ఇంటెలిజెన్స్ ఆఫీస్కి మంచు మనోజ్ వెళ్లారు. నిన్న పహాడీ షరీఫ్ పిఎస్లో మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం కూడా మనకు తెలుసు. అయితే తాజాగా లగ్డీ కాపూల్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా మంచు మనోజ్ వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. తాజా అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, లగ్డీ కాపూల్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో మంచు మనోజ్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు? నిన్న పహాడీ షరీఫ్ పిఎస్ లో ఇచ్చిన కంప్లైంట్ కి ఏమన్నా అడిషనల్ గా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమన్నా యాడ్ చేస్తూ ఇచ్చారా? అయితే ఏదైతే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకి తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కంప్లైంట్ చేశారు. సో ఇవాళ ఉదయం పోలీసులు అక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు మంచు మనోజ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ సిబ్బందిని, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్స్ని అక్కడ నుండి పోలీసులు పంపించేసేయడంతో మంచు మనోజ్ అక్కడి నుండి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. సో అక్కడి నుండి నేరుగా నార్సింగ్లో ఉన్నటువంటి తన కార్యాలయానికి విచ్చేశాడు. సో అక్కడి నుండి ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ డీజీ శోధర్ రెడ్డి కార్యాలయానికి మంచు మనోజ్తో పాటు ఆయన సతీమణి మౌనిక ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇంటెలిజెన్స్ కార్యాలయం లోపలికి మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు కూడా వెళ్ళారు. సో వాళ్ళు ఈరోజు ఉదయం జరిగినటువంటి పరిణామాలు అన్నిటికీ సంబంధించి శోధర్ రెడ్డికి కంప్లైంట్ చేయనున్నారు. సో మొత్తం వీరికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఇష్యూస్ని కూడా పక్కా ఎవిడెన్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఏ విధంగానైతే తమ బౌన్సర్స్ పైన దాడి చేశారో అంతకు ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలకు సంబంధించినటువంటి ఫుటేజ్లను సైతం మంచు మనోజ్ ఈరోజు ఎవిడెన్స్ రూపంలో శోధర్ రెడ్డికి సబ్మిట్ చేయనున్నారు. సో వాటన్నిటినీ బేస్ చేసుకొని ఫర్దర్గా దీనికి కారణమైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ డీజీని కోరనున్నారు. సో ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులకి తను కంప్లైంట్ చేశాడు. కానీ కంప్లైంట్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు తన బౌన్సర్స్ని ఉద్దేశపూర్వకంగా బయటికి పంపించి వన్ సైడ్ ఉన్నారు అనేటువంటి ఒక అలిగేషన్ని ఇవాళ ఉదయమే మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా వివరిస్తూ తనకి ప్రొటెక్షన్ కల్పించాలి అని కోరుతూ ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీని వాళ్ళు కలిశారు. సో ప్రెసెంట్ లోపల ఇంటెలిజెన్స్ ఆఫీస్ లోపల వీరు ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, ఏ విధంగా అంటే ప్రొటెక్షన్ కోరడానికి ప్రధాన కారణాలను తెలుపుతూ దానికి సంబంధించిన ఎవిడెన్స్, అంటే ముఖ్యంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. ఏ విధంగానైతే మోహన్ బాబు సమక్షంలోనే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ మంచు మనోజ్ బౌన్సర్ల పైన దాడి చేయడం కావచ్చు. గతంలో 1 year బ్యాక్ మంచు మనోజ్ పెట్టినటువంటి ఒక వీడియో, ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెడుతూ తనని ఏ విధంగా కొడుతున్నారు అనేటువంటి ఒక వీడియో గతంలోనే వైరల్ అయింది. సో ఆ వీడియోతో పాటు మరికొన్ని సబ్మిట్ చేస్తూ తనకి ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా మంచు మనోజ్ తో పాటు ఆయన సతీమణి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.